ఎవరిని గిట్ట మామూలుగా నామినేషన్ వేయకుండా కొంతమంది మనసులో పెట్టుకొని గూండాలని మామూలుగా గొడ్డన్లతోటి, కత్తులతోటి, కర్రలతోటి గ్రామ పంచాయతీ దగ్గరనే కాపు కాసి ఎవరు నామినేషన్ వేయకుండా చాలా ప్రయత్నం చేసిండు లాస్ట్ వరకు. ఇది మామూలుగా ఇది వాస్తవం 100% సార్. మేము ఆన్లైన్ కల్పించి చెప్పడం అయితే అవసరం లేదు, అందరికి తెలిసే విషయమే. నాకు మామూలుగా వెళ్ళండి రేపైతే లాస్ట్ డేట్ అన్నాక మధ్యాహ్నం చేస్తే బాగుండేనేమో అని వాళ్ళు అన్నారు. చేయరాదు చేస్తే బాగుండేనేమో అంటే మార్నింగ్ పొద్దుదాకా గిట్ట వాస్తవానికి మా ఎంపీటీస్ గిట్ట అందరు అన్నారు, గిరియాలు చాలా వాడు సవాసం చేస్తారు అవి తెలుసు కదా. దాని మీద మామూలుగా అక్కడ ఒక 10 years క్రితం మిర్యాలగూడెం ఒక ఇనుప వ్యాపారిని నారాయణగూడెం ఆయన చంపడానికి పోయి ఆ తుపాకులతో దొరికిపోయారు, మిర్యాలగూడెం జైలు చేసిరు. అట్లాంటి ఘటనలు ఉన్నాయి. నీకు తెలిసాడు సర్పంచ్ ప్రజెంట్ అడ్వకేట్ ని చంపారు, సర్పంచ్ భర్తని. అరే వాళ్ళు చాలా డెప్త్ పోతారేమో అంటే సరే ఏదైతే అన్న ఖచ్చితంగా చేద్దాం, నిలబడదామన్నా. సరే మీరు సపోర్ట్ చేస్తుంటే భూపాలరెడ్డి తోటి అందరితో మాట్లాడించారు. నైట్ మాట్లాడించి ఖచ్చితంగా ఉంటూ సపోర్ట్ గా ఉంటాం మేము గిట్ట అని పిల్లి రామరాజు గిట్ట మాట్లాడాడు. ఏదైనా కానీ మన బీసీలు ఏదైనా కానీ సరే చేద్దామని చెప్పేసి మా యాదవ సంఘాలు గిట్ట ఖచ్చితంగా చేద్దాం అనుకుంటున్నాను అంటే చేయమని చెప్పారు. ఓటు చేయమంటే ఏం చేసారు వీళ్ళు, ఈయనకంట నైట్ తెలిసిందంట ఇన్ఫర్మేషన్. నేను మార్నింగ్ నామినేషన్ సందీప్ రెడ్డికి నైట్ తెలిసిందంట. నైట్ తెలిసినాక నాకేం చేసినా ఈయన మామూలుగా వీళ్ళన్నదాన్ని బట్టి నైట్ అన్నదాన్ని బట్టి గిట్ట నాకు కొంత భయం వేసింది. నేను 1:30కు నాకు కడుపులో గ్యాస్ ట్రబుల్ లెక్క ఉందని చెప్పేసి ఇవనైతే తీసుకుపోలేరు. తీసుకపోతే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. నేను ఇంటికాడ ఉండే కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పుడు మిర్యాలగూడ బాగా ఉంటాడు ఒక అబ్బాయి మా యాదవ్ నగరకల్లా మేము ఉంటున్నాము. చదువు కోసం పిల్లలు మేము నగరకల్లా ఉంటున్నాం. నేను ఒకటింటికి వాళ్ళ ఇంటి దగ్గర పోయి బానులే అంటే ఏంటంటే మంచం కొద్దిగా మామూలుగా ఇట్లా సంగతి పోటీ చేస్తుంది కదా, కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అంటే మంచం ఇచ్చి పడుకున్నాక నేను అప్పటికి వీళ్ళు ఏంటంటే వీళ్ళు 9:30, 10ంటికి వస్తే నేను ముందుగానే ఇక్కడికి వద్దును. వీళ్ళు ఏం చేశారు 11:30, 12, 12:30కు నామినేషన్ వేద్దామని చెప్పారు. అప్పటిదానికి పోయి ఏం చేస్తుంది సర్లే అని చెప్పేసి ఈ మామూలుగా ఫోన్లోనే వాళ్ళని వీళ్ళని తీసుకోవడం లైన్లకు నెంబర్లు ఎట్లా అంటే నెంబర్లు భయానికి ఎవరు వేస్తలేరు. మరి నువ్వు మామూలుగా ఇక నువ్వు సందీప్ రెడ్డి నువ్వు ఉండి అందరు ఉంటేనే అవుతుంది అంటే నువ్వు ఉండన్నా ఏం కాదంటే ఆయన భయపడుతుండు. ఒరే నువ్వు ఏం కాదురా నువ్వు వేరే నీ బ్యాకప్ ఉంటాను అనుకుంటుండ్రు. మీరు వాస్తవానికి అలాగే ఇప్పుడు మీరు ఇలా కొద్దిగా 45 మా ఊరు అడగండి. అసలు ఎట్లా అంటే మామూలుగా వీళ్ళు చాలా భయపడుతున్నారు. ఇక అన్న ఏదన్నా కానీ నెంబర్లు ఉంటే బాగుంటుంది అన్న. మళ్ళీ పోయినసారి విజయ్ లెక్కనే నేను సర్పంచ్ గెలిచినాక నెంబర్ లేకుంటే మళ్ళీ కట్టడి పెడతారు, డబ్బులు రానియర్. ఫస్ట్ మనం పెద్ద సౌండ్ పార్టీ కాదు, ఎట్లా నెంబర్లు ఇరని కాదు. ఏదైతే అది అవుతుంది గట్టిగా పోరాడదాం. ఏదైతే అదైతే జనాలకు కూడా తెలుసు. ఏంటంటే వాస్తవానికి ఇలా ఈయన చేసే అరాచకాలు మామూలుగా ఒక చెరువు ఉంది సార్, 2 చేపల చెరువులు మామూలుగా మట్టి మొత్తం అమ్ముకుండు. ఒక్క కనీసం ఏ ఇన్ఫర్మేషన్ ఇట్లేదు. ఎంఆర్ఓ గిట్ చెప్పిన ఏమో లేక ఎందుకు లేక ఏంటంటారు. ఎస్ఐ గిట్ చెప్పిన విషయం. ఏం జరిగింది? మీరు నామినేషన్ వేద్దాం అనుకున్నాం సార్. వేద్దాం అనుకుని పొద్దున్నే వెహికల్ కోసం బండి కోసం పోయినా. ఇక స్నానం చేస్తాం నీళ్ళు పెట్టమని చెప్పి బండి కోసం పోయినా. పోగానే రోడ్డు దగ్గర ఒక కారు కూడా మా పక్క అబ్బాయి ఆయన కారు ఉంటది. అరే చిన్న కారు కాదు, ఇలా 5 పడతారు, ఒక 15 మంది అనుకు పోదాం అనుకున్నాం అంటే వేరే ఆయనకు ఒక ఆయన నాకు ఫోన్ బండి చూస్తా అని చెప్పిండు అబ్బాయి. మార్నింగ్ ఆయనే ఫోన్ చేసిండు. మరి నీకు ఎట్లా కాంటాక్ట్ అంటే నాకు తెలియదు. ఈయన నైటే లైన్ చేసిండట్టుంది ఎవరు ఏందనేది. ఇక అయితే వాడు పొద్దున్నే అన్న ఏడున్నామని అంటే ఎందుకు నాకు పని తమ్ముడు అని చెప్పిన. అంటే అట్లా కాదన్న కొద్దిగా ఎమర్జెన్సీ ఉందన్న, ఒక 10,000 అంటే నా దగ్గర డబ్బులు ఎక్కడిరా, నేను పోటీ చేద్దాం అనుకుంటున్నది అని నేనన్నా. ఏడన్నో చెప్పు అంటుండు. అంతమంది పోయి ఒక ఆయన నామినేషన్ చేస్తుంటే కాగితాలు చింపేసినట్టు ఒక 10 మంది కలిసి. వాళ్ళు ఎక్కడ అని చెప్తారు వీళ్ళు ముందుగా చెప్తే నేను ఎవరో అట్లా చూద్దును. అయితే వాళ్ళు మామూలు కొద్దిగా తెలుసు నగరకాల పూరగాళ్ళు అంటే అట్లా ఏముండాలి, అందరూ నాకు తెలిసిన వాళ్ళు కదా, మనం అయితే ఎవరికైతే ఇది చేయలేం కదా. మామూలు కొద్దిగా అందరి గిట్ట కొద్దిగా తెలుసు, నేను కొట్టుకెళ్ళి కొద్దిగా తిరుగుతా. ఇక అయితే అట్లా ఏం నాకు తిట్టు ఉండదు లేదు అనుకొని నేను ఫ్రీగానే ఉన్నా. కార్ కోసం ఆయన కాడికి పోయినా. పోగానే ఇట్లా కిరాణా షాప్ ఉంటుంది, ఆయనకు టీ స్టాల్ ఉంటుంది. ఏమైంది తమ్మి అంటే బండి లేదని చెప్పిండు కానీ రాదని చెప్పిండు, రిపేర్ ఉందంట అని చెప్పిండు. సర్లే అని చెప్పేసి ఆయన ఈ కార్ తీసుకుపోయిన ఆయన బయటికి ఇట్లా ముద్రాన్ని పోయిండు వెనుకకు. నేను అట్లా మాత్రం టీ తాగుదాం వంటలు అనగానే ఆయన నమస్తే గిరిబాయి అని ఒక ఆయన వచ్చిండు. వాళ్ళు కొద్దిగా తెలిసిన ఆయన. సరే చెప్పు చాయ్ తాగరాదని అన్న. అనగానే ఎమ్మట ఇంకోడు చెప్పు కథం సింపుల్ గా అసలు ఆయన ఎవరో తెలియదు. మామూలుగా నాకు రన్నింగ్ లో కొద్దిగా లొకేషన్ మారుగారి స్కూల్ సార్, రోడ్డుకు మారుగారి స్కూల్ నకరికల్లు. ఎమ్మటే ఇంకోటి వచ్చిండు నమస్తే అని ఇట్లా పట్టుకుంటే ఈయనేంది పట్టుకుంటే చేయి ఫస్ట్ దూరంగా ఉండి మాట్లాడరాదని అన్న. ఎమ్మటే ఇట్లా లాక్ చేసిండు. ఇక పట్టుకోవడం తోటి ఇట్లా ఇట్లా దీపంగానే ఎమ్మటే ఇట్లా బిరుగా పట్టుకోండు. కారు ఎన్నే ఉంది ఎమ్మటే జస్ట్ వే. ఇక ఎమ్మటే 4 వచ్చారు, కథం అల్లేసుకోరు. అల్లేసుకొని కథం ఇట్లా పెట్టిరుగా. ఇక డైరెక్ట్ నువ్వు నీ ఇష్టం కత్తులు ఇట్లా పెట్టింది కత్తులు అవతల కూడా దిగుతలు ఇట్లా పెట్టింది. నీ ఇష్టం ఫస్ట్ దిగుతుంది లేకపోతే సౌండ్ చేసి దిగుతుంది అని చెప్పారు. ఇంకా చక్కగా ప్లీజ్ నేనేమన్నా ఫస్ట్ అది వాయిస్ స్లోగా మాట్లాడుతాను నీళ్ళతోటి.
మన ఫ్లైఓవర్ కాంచి ఇటు తిప్పి హైదరాబాద్ రోడ్డుకు లెఫ్ట్ సైడ్ నుంచి తిప్పి ఐట్ పాంలో పోగానే ఏమైంది ఏంది అంటే అరే బాడకండ్ల నామినేషన్ ఎట్లా ఏదో ఒకటి మాట్లాడి మామూలుగా నగరికల్ లోకల్ లెవెల్ ఇంటికన్నా గుసబెట్టి కాకపోతే మాట్లాడదాం అని నేను అట్లా గిట్టన్నా అన్ని నాటకాలు దెంగకు ఫస్ట్ మాకు అన్ని తెలుసు ఫస్ట్ నీకు 5:30 నుంచి ఆల్రెడీ నీకు వేవు నువ్వు దొరికితే నువ్వు నైట్ చంపేది ఇంటికాడ ఆల్రెడీ దేవుళ్ళు ఆడారు నువ్వు నైట్ నేను ఆ రోజు రేపు అనంగా వచ్చినడికి నువ్వు ఎట్లాగ నీ పైన ఎట్లా దొరకలేవు ఆయన చేతికనే అన్నారు జనంకి ఇట్లనే పెడుతురు ఇక అసలు మనం మాట్లాడి అరసడానికి ఒప్పుకోలేదు అరిచినాం అనుకో ఎవరైనా బండి ఆపితే మనకు దిగుతాయి మళ్ళీ అనవసరం ప్రాణం పోతుంది ఇక అట్లా ఏం చేసిండు ఐదు పాలు దాటంగా నేను వచ్చిన లైన్లకు వచ్చి సందీప్ రెడ్డి లైన్లకు వచ్చి ఏం సంగతి అన్నాడు ఏంది మామయ్య ఫోన్లోనే వాళ్ళ ఫోన్లోనే వాళ్ళ ఫోన్ నా ఫోన్ గుంజుకోరు వాళ్ళు కడ పెట్టుకో స్విచ్ ఆఫ్ ఏం పెట్టలే అప్పుడు కటంకూరు దాటంగానే సిమ్ తీసేసారు ఇక ఏం సంగతి అన్నాడు ఏంది మామయ్య అంటే నామినేషన్ ఎవరు చెప్పింటే నేను ఏమన్నా ఫస్ట్ అందరికి వాళ్ళకంటే తెలుగులో నువ్వు ఎందుకు చెప్తున్నా ఇంట్లో గిరే అన్నాడు సర్లే మామయ్య మరి దీనికి మాట్లాడుకుంటే అయిపో కదా మరి ఇంత త్యాగం ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తున్నాను అన్న అరే నువ్వు చెప్పేసి సప్పుడు చేయకుండా వాళ్ళు ఏం చెప్తే అది నువ్వు అంటే మాత్రం ఇంకా నీ ఇష్టం అని చెప్పి నువ్వు కనుక నామినేషన్ చేస్తే నేను చంపుతారు ఖచ్చితంగా బరాబర్ చంపుతారని చెప్పిండు ఇక ఉండి సర్లే ఇక నువ్వు ఇష్టం రా ఏదైనా ఉంటే మామూలుగా నువ్వు సపోర్ట్ చేయకురా ఇక నువ్వు సపోర్ట్ చేయకుండా ఉండు నేను 5:30 దింపుతారు కానీ టెన్షన్ తీసుకోక అన్నాడు నువ్వు నేను ఏడ వదిలిపెట్టి నువ్వు ఏడెక్కినా అడ వదిలిపెడతారని చెప్పారు సార్ ఇక సర్లే అని చెప్పినా ఇంక ఇలా పోతుంటే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు ఇక నువ్వు మామూలుగా ఇట్లా చెప్తారు నాకు మామయ్య జాబ్ ఇప్పి నాకు డబ్బులు ఇప్పి అను ఇట్లా జాబ్ ఇప్పి మా ఏమైనా స్కూల్లో పెట్టి అని వీళ్ళు చెప్పారు అంటే సర్లే ఎట్లే చాలా ఇట్లా గుదుతురు ఏమైనా మనకు ఉయ్యమంటే ఇట్లా చాక్లెట్లో పెట్టి కడుపులో ఇట్లా గుదుతురు గాయాలు రాకుండా ఇక సర్లే అని చెప్పేసి ఆడి బాగా సిమ్ తీసేసారు సిమ్ తీసేసినాక ఈయన మళ్ళీ ఫోన్ చేసి ఏంటంటే ఏమంటుండంటే ఆ మామయ్య ఏదన్నా ఒకటి జాబ్ అన్న కాకపోతే ఎంపీడీస్ టికెట్ అని ఇప్పిద్దులే అని నేను వాళ్ళు అన్నట్టు అన్నా అనగానే ఇట్లా పెడుతురు తప్ప ఏడ బొరుతలేరు కటమూరు స్టేషన్ దగ్గర 3 పోలీసులు ఉంటారు కానీ ఉంటే ఏం చేస్తారు దింపిరు అనుకో దింపి పారిపోతే ఏం చేస్తారు సంపాసం నెట్టిపోతే ఇక పానం పోతుంది కదా ఇక అట్లానే నేను సపోర్ట్ చేయలేము ఇక ఏమన్నా అరుచుదామంటే గ్లాస్ లేచి లిటోలు పగడ బందిగా ఉన్నారు తర్వాతకి పోయినాక చౌటుపల్లి దాటినాక బెల్ట్ షాప్ కాడ మందు తీసుకున్నారు మందు తీసుకొని మధ్యలో పోయినాక మూత్రం వస్తున్నారంటే వాళ్ళు పోస్తురు ఇద్దరు ఇటుంటారు ఇద్దరు పోస్తురు అయితే నాకేం రావట్లేదు అంటే ఇంకా అదురుకేడ వస్తుంది లేదు అనవసరం పటేల్ ఎదురుపోతావు బ్యాక్గ్రౌండ్ ఏందనుకున్నావురా నువ్వు ఆయన బతికింది ఆయన ఏందనుకున్నావు ఆయనకి ఎంత ఎంట్లతో సమానం ఊళ్ళో మగోళ్ళు లేరు సంతోష్ రెడ్డి లాంటి వాడే వాడు కోటీశ్వరుడే వాడు 2 మూసుకొని ఉన్నాడు తలవారు పట్టుకొని కూర్చొని మేము ఆడ కర్రలు పట్టుకుంటే ఒక దెబ్బకు మామూలు నామినేషన్ పత్రం చింపినా ఏం అది అని వీళ్ళు తిట్టుడిగా తిట్టిగా మధ్యలకు ఇష్టం వచ్చినట్టు తిడుతుర్రు మాటలు అంటారు మేమేమన్నా మరి చెప్తే విత్డ్రా చేసుకుందాం కదా అది దాన్ని ఇక నాకు భయం అవుతుంది అసలు ఫస్ట్ ఇక ఖచ్చితంగా ఏమైనా నామినేషన్ చేసి చంపుతారని చెప్పారు కదా నాకు ఫుల్ భయం అవుతుంది దాని మధ్యలో పోయిన తర్వాతకి మళ్ళీ ఆపి ఇంకోటి మూత్రం పోస్తుందని అన్నాడు అని ఇక మూత్రం పోసినప్పుడే ఫస్ట్ పట్టిరు సార్ ఇక్కడ మూత్రం పట్టిరు బట్టి అలా మందు పోసిరు బాటిల్ గ్లాస్ లా జంబో గ్లాస్ ఎంత ఉంటుందో మళ్ళీ అంత మందు పోసి ఫస్ట్ నువ్వు ఏం చెప్పకు నీకు మామూలుగా నిమ్మలం తీసుకొస్తాడు కదా మీరు ఎట్లా ఏం చేస్తారంటే ఏం చెప్తే అది వినమన్నాడు కదా ఫస్ట్ ఇంత వైనవా అని బండి ఉండి ఈడబెడుతురు ఇక ఈడబెట్టి ఇంచోడు దిగుతుంది అని అనుకున్న వాళ్ళు ఇద్దరు ముందు ఇన్పే లంచ్ వాడక ఫస్ట్ నీ తాగితే బలమే తాగురా ఇష్టం వచ్చిన మాటలు ఇక ఆంచిపోయినాక అట్లనే మళ్ళీ ఆడ దాపించినాక జంగలు తీసుకుపోయారు అప్పుడు మేము 9 గంటలకు 9:10కి ఎక్కి ఈంచిపోయినాను మధ్యలో ఏడావతల కారు పోతూనే ఉంది మూత్రాన్ని తప్ప మూత్రానికి అలా బీర్ కాటన్లు వేసుకుని తాగుతూనే ఊరు ఇక బీర్ కాటన్లు వేసుకుని తాగుతూనే ఊరు ఒక్కొక్కరు ఇంకా నన్ను మళ్ళీ మధ్యలో బీర్ సిస్టర్లు పట్టుకొని హ్యాపీగా ముఖం ఫేస్ రీడింగ్ ఉంటే మళ్ళీ నీకు అవుతుంది అని చెప్తారు ఇట్లా పట్టుకొని మామూలుగా నువ్వు ఫోటోలు కొట్టుకోరు అన్న చిల్లరకి ఎందుకన్నా అది దాన్ని నేను చెప్తున్నా ఇంటలేరుగా ఏదన్నా ఉంటే ఇక మధ్యలో జంగల్ పోయిన గారు నీ బట్టలు చిన్న కదా ఫస్ట్ బట్టలు మార్చుకోరు బట్టలు బాగాలేవు మా లెక్క నీట్గా ఉండాలి అన్నారు ఓ టీషర్ట్ నైట్ ప్యాంట్ తెచ్చిరు నైట్ ప్యాంట్ తెచ్చి ఫస్ట్ అవి వద్దన ఏం కాదు లేనా మనం పోతాం కదా మనం ఏమొద్దులేవి అంటే సార్ ఎంత మంచి చూడ అనుకున్నావురా ఏమనుకుంటున్నావురా సార్ నీకు బట్టలు ఇచ్చిందంటే మీ మామూలు వ్యక్తి వారు నువ్వేమన్నా అంటే మనం కనీసం మీరు గిట్ట మామూలుగా మధ్య తరగతుల్లో ఉన్నట్టుంది మీరు ఎందుకన్నా కనీసం మీకు ఇట్లాంటి అవసరం అంటే అరే ఇంక నాటకాలు ఎక్కువ ఉన్నాయి అని ఫస్ట్ గా బల్ల పట్టిర్రు ఆ తోట ఉంది విషయాలు తీసుకుపోయి చంపుదాంపారా ఫస్ట్ అవసరం లేదు ఆయన ఎట్లా చంపారని గల్లబట్టి గుంజి రోడ్డు మీద ఇడుస్తురు ఇక ప్యాంట్ చినిపోయిన దానికి ఇడిచారు నైట్ ప్యాంట్ ఇక ఈడ్చేస్తుంటే ఇక మామూలుగా ఇట్లా 2-3 గుద్దిరు ఇక గుద్దగానే దండం పెడతా కాలు ముక్తున్నది దాన్ని బతిలాడిన తర్వాత ఇతరులేం ప్లాట్లు ఉన్నాయి అటేమో తోట ఉంది ఏదో తోట ఆవుల షెడ్ ఉంది అది లొకేషన్ మనకి తెలియదు హైదరాబాద్ నాకు పెద్ద టచ్ లేదు దాని నుంచి తర్వాతకి మళ్ళీ ఇక కొద్దిసేపు మళ్ళీ ఏం చేసిన వాడు
ఆడు మళ్ళీ కొద్దిసేపు వాళ్ళు అప్పటికి 2:30 అయింది. మళ్ళీ మూత్రం పోసిరు. పోసి మళ్ళీ కోటర్ ఉన్నది మందు పోసిరు. మందు పోసి బీర్లు ఎంత చెప్పిన ఇట్లా పోజింగ్ పెట్టమంటారు. ఇక చేసే పని చేస్తారు. మళ్ళీ ఆడ పచ్చిగా కోటర్ తాగమన్నారు. తాగమంటే అలా 90 ఉంటే ఆ 90 తాగేది. మరి తప్పదు ఇక ఎట్లా అంటే విపరీతమైన టార్చర్. ఇక మళ్ళా 90 తాగి మళ్ళీ పోసింది మళ్ళీ తాగిన. ఇక మొత్తం ఎట్లుంది సార్, ఇక నా ప్రాణాలు అసలు పోతే అనుకున్నా. ఇక నామినేషన్ ఇస్తే మాత్రం ఒకటే ఇష్టం ఖచ్చితంగా చంపుదురు. మిత్రుదానం చేసుకున్న దానికన్నా వదిలిపెట్టకపోదురు నన్ను. ఇక అట్లా తీసుకురు స్టెప్. ఇక తర్వాతకి ఒక గెస్ట్ హౌస్ తీసుకుపోయినాక మళ్ళీ మధ్యలో ఒక కాడు ఉంటుంది సార్. అది ఎన్నో వీళ్ళు ఫోన్ చేసి కూర వండు అన్నం వండు అని చెప్పి వాళ్ళకు. గెస్ట్ హౌస్ లొకేషన్ ఎక్కడ? అది లొకేషన్ మనకు తెలియదు సార్. అయితే నాకు సిమ్ వేసి తోటి మాట్లాడిన లొకేషన్ అయితే తెలుసు. లొకేషన్ అది చూస్తే ఇక్కడ కందుకూరని వచ్చింది సార్. అయితే ఆడ తీసుకుపోయారు. వీళ్ళు 4 ఉండ్రు. ఒకటే చెప్పారు పోతుంటే బండి దిగేటప్పుడు, అరే నేను ఆడ మామూలు నగరకాళ్ళు నీకు ఏరియా పొద్దున్న లేసి ఆ రోడ్డు ప్లేస్లు అందరూ తెలుసు. అట్లాంటి కానీ నేను ఇక్కడికి తెలుసుకొని వచ్చి ఈడ్చుకొని వీడ మొత్తుకుంటే మాత్రం చంపిపోతాం. ఇక నువ్వు మొత్తుకుంటే మాత్రం నీ ఇష్టం అని కర్మకి ఎవరు బాధ్యత అని చెప్పారు. సర్లే అని చెప్పి ఇక సపరేట్ కూడా వాళ్ళు ఏం లేదు. మందు బాటిల్ పెట్టుకురు, తుంకలు పెట్టుకురు, మామూలుగా బిర్యానీ బగారా రైస్ చేపించుకురు. తినమంటే నాకు పోవట్లేదు. తినపోతే ఇంకా తిన్న బాధ వస్తుంది, తినపోయిన బాధ వస్తుంది. మళ్ళీ మందు పోసారు మామూలుగా. అలా అన్నైతే ఏం పోయలే. మళ్ళీ మందు పోసి తాగురా ఇక బెదిరిస్తారు కంటి సగతోటే. ఇక అక్కడ తాగినాక ఆయన సపరేట్ కూడా ఇక మళ్ళీ ఆ రూమ్ గెస్ట్ హౌస్ కాడ తీసుకుపోయారు. అక్కడి నుంచి మళ్ళీ ఆ రూమ్ అది ఉండదు ఆడ గెస్ట్ హౌస్ అంటే ఊరు చివరికి ఉంది అది. ఆడ 1, 2, 3 అటు లోపలికి పుస్తకన్నట్టు ఆడ తీసుకుపోయి రారా అంటే ఇళ్ళకి ఎందుకనంటే నేను చంపయ్యాలి నీకు పానాలతో ఏం పోగానే అంటారు. ఆడికి పోయినాక మామూలుగా అప్పటికి 4:05 అయింది. తిప్పుతూనే ఊరు ఏడాడ ఒక గంట ఒక హాఫ్ అన్ అవర్ ఏమన్నామాన, హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉండొచ్చు. తర్వాత ఆడికి పోయినాక కార్లు మారినాయి. ఫస్ట్ పోయేటప్పుడు ఒక కారు, మళ్ళీ ఆడికి పోగానే మళ్ళీ నా కాడ బట్టలు మార్చేటప్పుడు ఒకడొచ్చిండు ఆడ వార్నింగ్ ఇచ్చిండు. ఆయన ఇష్టం వచ్చినట్టు దండం పెడతాం సార్, మమ్మల్ని వదిలిపెట్టి కాకపోతే విత్డ్రా చేసుకుంటాం. ఎంత బతిరాయన అసలు ఇంటలేరు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఇక మళ్ళీ ఆ నుంచి ఇక ఆ రూమ్ కాడికి వచ్చిన సార్. రూమ్ కాడికి రాగానే ఫస్ట్ ఇక నామినేషన్ ఆ రూమ్ కాడికి పోయినాక అన్నం తిన్నాం కదా. అన్నం తిన్నాక మళ్ళీ ఇంతకుముందు ఆయన తిన్నాం కదా. మళ్ళీ మూత్రం పోసారు, మళ్ళీ తాపించారు. తాగకపోతే వాళ్ళు బీర్లు మళ్ళీ తాగుతున్నవారు. వాళ్ళు మామూలుగా బీర్లు ఎక్కువ వేసుకురు, తాగుతున్నవారు. ఎందుకు అది కుజాలాడుతున్నాయి అని మళ్ళీ ఆడ తాపించారు. తాపించి మళ్ళీ రూమ్ కాడికి పోతే వద్దు సార్ ఏదైనా ఒకటి ఇల్లు కూర్చుంటా అంటే ఇక నువ్వు ఏం నాటకాలు తెంగుద్దురా ఫస్ట్. ఇప్పుడు ఆల్రెడీ టైం అవుతుంది, ఇప్పుడు వేస్తే మాత్రం నీ పని అయిపోతుంది కానీ అని ఆడ లొకేషన్ లో మాట్లాడేసి సార్. వాళ్ళు ఇట్లా పెట్టుకొని ఫోన్ నా సిమ్ వేసి వాళ్ళు అన్నారు కదా, నేను లోకల్నే ఉన్నాలే, నేను దోస్తులతో ఉన్నా, నువ్వు నామినేషన్ ఏ కానీ ఒక మాట చెప్పురా అన్నాడు. నేనన్నా కదా నేను హైదరాబాద్ పోయింది దోస్తులతో అంటే అర్థం చేసుకోవాలని ఇస్తుండ్రా అని చెప్పేసి మళ్ళీ ఏమంటే ఫోన్ గుంజుకొని మళ్ళీ సిమ్ తీసిరు, మళ్ళీ సిమ్ వేసారే మామూలుగా నామినేషన్ అవసరం లేదు, నాలుగు నేను బాగానే ఉన్నా లేదు దోస్తులతో అని. అప్పుడు మళ్ళీ ఈమెతోటి మళ్ళీ చెప్పించినాక మళ్ళీ ఫోటోలు తీసుకుంటారు. ఫోన్ ఇట్లా ఇప్పుడు ఆ వీడియో గిట్ట మా గ్రూప్ లో పెట్టారు మామూలుగా. వాళ్ళ పక్కన గిట్ట ఇప్పుడు వాళ్ళ పక్కన వాళ్ళు ఎవడన్నా నాకు మామూలు ఎవడన్నా కాంటాక్ట్ ఫోన్ మాట్లాడిన జుర్రి అయితే ఇక దోస్తులతో ఉండి నన్ను మోసం చేస్తుందని చెప్తుండంట ఊర్లో ప్రచారం. ఇక ఆన్సర్ అయిపోయింది. ఇక ఆడి పోగానే 2 నామినేషన్ వేసారు అని చెప్పారు. 2 నామినేషన్ వేసారు అని చెప్తారు. ఒకవేళ ఈమె డ్రాప్ అయినా ఆ డ్రాప్ కాడు. ఇంకా వీళ్ళు ఒకవేళ ఏమైనా చేసినా కానీ అనవసరంగా జైలు జీవితాలు మళ్ళీ అందరూ రిస్క్ అవుతుంది అని చెప్పేసి ఇక నీట్ గా మళ్ళీ తీసుకొచ్చి డైరెక్ట్ లైవ్ లో మళ్ళీ ఆడ చౌటుపల్లి దాటినాక అలా ఉన్నాయి మళ్ళీ బీర్ ఇచ్చి ఇంకా అరే నువ్వు సపరేట్ కొట్టుండ్రా ఫస్ట్, నీకు ఆడి బాగానే ఏం డిసైడ్ అవుతుందో కానీ ఆయన ఇక విపరీతంగా సార్ టార్చర్ మాత్రం విపరీతంగా ఇంచి మాత్రం తీసలేరు కత్తులు. నేను అరిస్తే మళ్ళీ గట్టిన వాళ్ళు వస్తారు కారు ఆపుతారని. టోల్ గేట్ మాత్రం ఆడగట్లే. మళ్ళీ ఆడికి రాగానే మళ్ళీ ఇంకో కారు మారింది మధ్యలో ఫస్ట్ ఆడ మేము పోయేటప్పుడు మాత్రం రాజగోపాల్ పిఎన్ అని చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి పిఏ అన్నాడు. పిఏ బండి అంటే వాళ్ళు ఏమంటే డబ్బులు గట్ట కట్టకుండా పంపించారు. మళ్ళీ మధ్యలో కారు వచ్చింది, కారు మారినాక మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ అదే కారు వాళ్ళు ఇచ్చారు. అదే కారు ఇస్తే మళ్ళీ వాళ్ళు అదే కారు తీసుకొని వచ్చారు. ఇక తర్వాతకి ఇక ఆన్ వస్తుంటే ఇక నిమ్మలంగా అరే ఫస్ట్ నువ్వు వాడి పోగానే ఒకటి చెప్తుండు, నువ్వు అరే వాడి పోగానే ఏమనకు పటేల తప్పైందని కాలు పట్టుకో పంచాయతీ ఉంటుంది సపరేట్ నువ్వు వెళ్ళిపోదు, నా బాటిల్ ఎందుకు చేస్తావు, పెద్దలతో నువ్వు పెట్టుకుంటే నీ ఇష్టం, నువ్వు నీ కర్మకు ఆయన గురించి తెలుసుగా మొత్తం, ఆయన ఏందో నీకు తెలుసుగా గట్లాంటి పెట్టుకుంటావు బొష్కి అది దాన్ని పెట్టుకుంటా చౌటుపల్లి దాటినాక ఇక క్లాస్ బీక్కుంటే స్టడీ చేస్తారు ఆయన చెప్పమని చెప్పిండు. ఏమి ఇక మళ్ళీ తర్వాత కనీసం ఆయన ఏమంటుంటాడు మన మర్డర్ చేసిన దాంట్లో ప్రవీణ్ అని మా క్లాస్మేట్ ప్రవీణ్ రెడ్డి కనీసం నేను ఫోన్ చేసిన కనీసం నువ్వని చెప్పు వీళ్ళని రమ్మని వాళ్ళు మాట్లాడుతారు. బోలంకి రెడ్డి వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారు. ఫోన్లు అనుమానం వస్తున్నాయి. ఇలా తిప్పారు తిరిగిట కాలు వేసుకొని రావాలని చెప్పారు. నా ముందర నేనైతే ఫోన్ లో అయినా లైవ్
వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ ఆడి నామినేషన్ ఈడ నామస్ అది ఇది అనేక ఫోన్లు అని ఇవన్నీ అయితే ఇక వీళ్ళు మొత్తం ఇదే సార్ బ్యాచ్. అసలు నేను చూసిన ఇప్పుడు మీడియం ఉంది, సీసీ కెమెరాలు ఉన్నాయి, అసలు వీళ్ళు ఎట్లా ఎట్లా బతుకు ఎట్లా వీళ్ళ ఆటలు తాగుతున్నాయి నాకు అర్థం కాదు. చిన్నది ఏంటన్నా గొడవ అయితేనే కనీసం తీసుకుపోయి పోలీసు వాళ్ళు డీటెయిల్ తీసుకుపోయి కొడుతున్నారు. ఇక అయితే ఆంచి తీసుకొని వచ్చారు సార్. ఆంచి తీసుకొచ్చి ఇక డైరెక్ట్ పానగల్ ఉంది, ఆ పానగల్ కాంచి నేను అనుకున్న నగరకాలు తిప్పుతారు అనుకున్నా. నగరకాలు తిప్పకుండా డైరెక్ట్ తిప్పాల సైడ్ పోతుంది. నేను అనుకున్నా కదా ఒకటే ఇక వీళ్ళు ఖచ్చితంగా మిర్యాలగూడెం తీసుకుపోతామని చెప్పారు. మిర్యాలగూడెం పోతాం, ఆడ ఉన్నాడు ఫస్ట్ ఈయన ఉండవలసింది నైట్, లేకపోతే నీ పని అయితే ఆల్రెడీ వేసిందంట కదా, నువ్వు టెన్షన్ తీసుకోకు, ఇక నేను చంపుతాం అంటారు. మళ్ళా నేను చంపుతారు ఫస్ట్, ఇక నువ్వు కాళ్ళ మీద పడరా నువ్వు బతకాలంటే, ఇక నువ్వు ఇప్పటి నుంచి దొరకను, నేను ఏడగిట నేను ఏలు పెట్టనని ఇక నీ దండం పెట్టి కాలు చెప్పు నా మాటను, ఇక నువ్వు వాళ్ళు ఏదన్నా కానీ క్షమిస్తారు అది అని చెప్పారు. చక్కగా ఏం చేశారు, మళ్ళీ పాషం రామరెడ్డి ఇంటికి తీసుకుపోయారు. పాషం రామరెడ్డి జడ్పీటీసీ పోగానే తిప్పార్తి బోలెంక రెడ్డి ఉండు, ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, ప్రవీణ్ ఇప్పుడు సందీప్ ఆయన ఉన్నాడు. ఆయన వెంకటరెడ్డి అండ్ సందీప్ రెడ్డి ఇద్దరు కలిసి వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఉండి మళ్ళీ వాళ్ళు మా ఎమ్మటి వచ్చిన వాళ్ళు కారు అటు పక్కనే పెట్టుకురు. వాళ్ళకి లోపల రాకుండా పోయి ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు, ఆ లోకల్ ఆయన ఎవరు ఉన్నారు, అరే ఫస్ట్ ఇటు వచ్చింది ఇట్లా కూర్చోరు అన్నాడు. ఏమొద్దులే నిలబడతలే నేను ఏమొద్దులే అన్నా. కూర్చో ఆయన అట్లా కూర్చుండు. అరే ఫస్ట్ గిరి ఏమనుకోకురా సార్ మామూలుగా, కానీ నువ్వు ఫస్ట్ ఏదన్నా ఉంటే ఆప్షన్ తీసుకోరా, ఫస్ట్ వాళ్ళు ఉన్నారు, మనం ఏం చేస్తాం మళ్ళీ ఇప్పుడు ఆయన ఒక్కడే కదా, మనం ఆయన గిట్ట ఆయన ఫస్ట్ చంపితే మనం చేసేది గిట్ట ఏం లేదు కదా, నేను అదే అనుకున్నా. ఇక అరే నా మాట ఏంట్రా, ఫస్ట్ నువ్వు స్కూల్లో పెట్టిస్తారా, నీ స్కూల్లో పెట్టించి నీకు ఎంపీటీసీ టికెట్ ఇస్తాం రా. మళ్ళీ ఆయన మళ్ళా సర్లే కానీ మళ్ళీ కన్ఫామేనా సందీప్, కన్ఫామే అని ఈయన పక్కన ఉండి ప్రవీణ్ రే నీకెందుకు లేరా ఫస్ట్ అని అంటుండు. నేనన్నా ఏందన్నా ఇప్పుడు ఎటు పోతుంది, మామూలుగా ఇంట్లో సీసీ కెమెరా ఉంటే మీరు ఫోటేజ్ చూర్రి, ఏందన్నా కనీసం మీరు మరి నేను మామూలుగా అడిగితే కనీసం ఇదంతా కాకపోవు కదా, నన్ను తీసుకుపోయి ఎన్ని ఇబ్బందులు పెట్టారు, కనీసం నన్ను 9 గంటలు లిఫ్ట్ చేసుకొని ఇప్పుడు టైం ఎంత అవుతుంది, నన్ను బాధలు ఎందుకు పెడతారు, కనీసం ఏదంటే ఫస్ట్ చెప్తే నేను అందును కదా, మరి సపోర్ట్ చేయకుండా మంచిగా జాబ్ వస్తుండే, నాకు ఎంపీటీసీ టికెట్ వస్తుండే, పార్టీ ఫామ్ లో ఉందని మీరు ఎంట్రీ మంచిగా ఏ ఖర్చు లేకుండా నేను గెలుస్తుంది కానీ ఈ రిస్క్ ఎందుకు తీసుకుందని అని అన్నా. అనగానే ఇంకా అరే నమ్మకమైనారా, ఫస్ట్ నువ్వు పోయి పోలీస్ స్టేషన్ కాడికి పోయి ఏం చెప్తే అది చెప్పురా అన్నారు. చెప్పురా అనగానే మా ఎస్ఐ ఉండు సిఐ కొనలరెడ్డి ఉండు. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళింది ఎవరు? వాడు ఇల్లే ఆడ ఉన్న వ్యక్తి ఒక ఆయన, అలా ఉన్న వ్యక్తి ఒక ఆయన, ఈయన ఒక ఆయన వచ్చిండు. ఏ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు? స్టేషన్ కు ఇల్లే తీసుకుపోయారు. ఏం మాట్లాడొద్దు అన్నారు. అయితే నేను పోయి ఫస్ట్ ఎస్ఐ నాకు పరిచయం పోలీసు వాళ్ళు, అయితే పోయి లోపల రా అంటే మిసెస్ కేసు పెట్టింది రా అంటే అవును సార్ పెట్టింది, నేను వీళ్ళ సంగతి సార్ మామూలుగా వీళ్ళు ఉన్నారు కదా, నాకు కొద్దిగా ధైర్యం అనిపించింది. సార్ 9 గంటలకు తీసుకుపోయారు, కనీసం మీకు సబ్జెక్ట్ తెలుసు సార్ అంటే అవి కాదురా, పెద్దలతో గొడవ పెట్టుకుంటే రిస్క్ అవుతుంది, ఎందుకు అవసరమారా, ఏదైనా ఒకటి ఆప్షన్ గానీ నీకు శంకరు ముఖం. మళ్ళీ తర్వాత వీళ్ళు వచ్చినాక ఇక అసలు ఇద్దరుండి బస్ స్టాండ్ డిటిసి ఏమంటారు మళ్ళీ తీసుకుపోయి ఇక మామూలుగా కేసులు అయితే అరే నీ ఇష్టం రా, అరే మంత్రి ఉండాడు అది ఇది అని ఆయన నాకు స్టడీ చేస్తుంటే అట్లా కాదు సార్, మామూలుగా నేను డైరెక్ట్ చెప్పిన నన్ను 9 గంటలకు తీసుకుపోయి ఎన్ని ఇబ్బందులు పెట్టారు సార్ మీకు తెలుసు, మరి ముందుగా మీ దగ్గర కన్నా వచ్చి అప్పుడు అయితే ఏదో ఒకటి మాట్లాడుకోండి సార్, నరక యాతన నన్ను సార్, ఫస్ట్ వాళ్ళు ముద్రంగిడి దాపించారు సార్ నాకు అన్ని చెప్పినాక కొండలరెడ్డి ఏమో ఈయన నట్టుకుంటుండు సిఐ, ఈయనేమో మామూలుగా నాకు చెప్తుంటే అరే నీ పైసలు ఇప్పిస్తలేరా, అయ్యా నువ్వు ఏదన్నా ఉంటే ఆప్షన్ నేను మాట్లాడతా, ఎస్ఐ నేను మాట్లాడతా ఏదంటే అది నేను మాట్లాడతా, కానీ సైలెంట్ గా ఉండి నేను తిప్పార్తికి నేను నగరకాల నుంచి తిప్పార్తికి వచ్చిన దోస్తులతో అని చెప్పురా, నువ్వేం చెప్పకు అదొకటి చెప్పు సపరేకుండానే. ఇక అసలు పోనిసలేరు వీళ్ళు, పోనీయకుండా వైట్ పేపర్ మీద ఒకటి తీసుకొని మళ్ళీ ఒక మ్యాటర్ రాసుకొని పెట్టుకొని సంతకం పెట్టరా అని టార్చర్ చేస్తారు వీళ్ళు. పెట్టరా నా మాటని రానిద్దరు అంటారు, ఇద్దరు లోపలికి పిలిచి. మళ్ళీ ఆయన చెప్తేనేమో ఈయన అవుతుండే, ఎస్ఐ చెప్తే సిఐ ఒకసారి చెప్తుండే, ఎస్ఐ ఒకసారి స్టడీ చేస్తుండు. అరే నా మాట ఏంట్రా ఫస్ట్ ఏం కాదు కానీ వాడిని ఇంటివా నువ్వే అని వీళ్ళు అంటారు. సార్ కనీసం వాళ్ళిద్దరు ఫోన్ మాట్లాడుతున్నారు. ఇదెక్కడ న్యాయం సార్, పొదరికి వచ్చి ఏదైనా ఉంటే మేము కేసు విత్డ్రా చేసుకుంటాం కానీ ఇదెట్లా సార్, మామూలుగా ఆమె పోయి మిస్సింగ్ కేసు అని పెట్టింది కదా, వచ్చి ఆమెతోటే విత్డ్రా చేయించుకుంటాం, ఇదేం సార్ మామూలుగా ఏదైనా ఉంటే నామినేషన్ మీ కాడికి వచ్చి మీరు ఏదంటే అది సలహా తీసుకొని విత్డ్రా చేసుకుంటా, మీరు ఒక్క నైట్ వదిలిపెట్టరు సార్ అంటే అరే మేము మామూలుగా పిటిషన్ పెట్టింది కాబట్టి నువ్వు దొరికినవి అన్నట్టుగానే మేము పోతున్న వెంటికి మేము మాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అన్నట్టుగానే ఉంటది ఇలా అని సంఘం పెట్టించుకుని మ్యారేజ్ చదవనియలే. మళ్ళా సర్లే అని చెప్పి వైట్ పేపర్ మీద పెట్టి అట్లాగే వదిలిపెడతలేరు. ఇంకా వీడియో పెట్టి మళ్ళీ ఆయన మాట్లాడుచుకుంటే నేడిపోలి దోశల కాడికి వచ్చిన
మా మిస్సెస్ అనవసరంగా మిస్గైడ్ అయ్యి పిటిషన్ ఇచ్చింది సార్ అని చెప్పమన్నారు. చెప్పమన్నాక అట్లా గిట్ట వదిలిపెడతారు. మళ్ళీ ఏం చేశారు, పాషన్ రాబడి కడపట్ల 10 మంది చేశారు పోలీసు వాళ్ళు జీబ్లా తీసుకపోయి మళ్ళీ ఆడ మళ్ళీ ఈ లయాన భయాన్ని ఏదో చేయాలని నలుగురు వీళ్ళు వస్తాడో రాడో అని మళ్ళీ తిప్పారి తోడుకున్నారు సార్. మరి కూడా స్టేజ్ కాడ అటు బండి పెట్టుకున్నారు. నేను అవసరం అన్న మీకు అంటే, అరే డ్యూటీ ఇప్పుడు వచ్చి ఆయన డ్యూటీలు ఆయన ప్రతిసాక్షి, ఈయనేమో పక్కన కూర్చుండు ఇంకొక డ్రైవర్ అని తోలుతుండు. ఏందన్నా మీకు అన్నిటి తెలుసు కన్నా ఫస్ట్ డైరెక్ట్ నల్గొండ కొట్టరన్న మా భార్య మా కాలేజ్ కాడ ఉందని నేనన్నా. అంటే వాళ్ళు వదిలిపెట్టరు, ఇక చక్క కాడ పోనిచ్చారు. పోనిచ్చి ఏం చేశారు, మళ్ళీ ఫస్ట్ ఈయన పిటిషన్ అయితే రైటింగ్ అయితే నాది కాదు కదా, మళ్ళీ మీరు రాసుకుంటే రేపు ఏమైనా ఇబ్బంది అయితే అనుకుర్రు. ఆ విషయం అనుకుర్రు. మళ్ళీ పాషారాం రెడ్డి ఇంటికి పోలీస్ జీబీ వాళ్ళని ఫోటోలు గిట్టి తీసి తిరుక్కుంటాం అనుకురు పోలీసు వాళ్ళు. మధ్యలో పోయి బండి తిప్పారు సార్. బండి తిప్పి మళ్ళీ స్టేషన్కి వచ్చి రైటింగ్ రాయమంటారు. అక్కడ రాయరా సార్ అని నేను అన్న. నువ్వు ఎట్నో గట్ట నీకు వచ్చిన రైటింగ్ రాయరా అని మళ్ళీ బలవంతం చేస్తారు. బలవంతం చేయగానే అందరినీ ఇంకా సమాచారం తెలుసుకొని ఇక వీళ్ళు వచ్చారు, మా ఎంపీడీసీ ఇక మా భార్య వీళ్ళందరూ వచ్చారు. ఇక వచ్చినాక నువ్వు కాగితాలు ఎట్లా అందరు మదర్ సైరెడ్డి అన్న ఇక అందరూ భాస్కర్ నలబోతుల భాస్కర్ ఎమ్మెల్యే గారు, భూపాలరెడ్డి ఎమ్మెల్యే గారు అందరూ వచ్చారు. అందరూ చట్ట చేస్తారా మీరు ఏం సంగతి ఎస్ఐవే నాది అని చెప్తే అప్పుడు కాగితాలు ఏమంటుండు, కాగితాలు నేను పెట్టినవి ఉన్నాయి నువ్వు ఏం మాట్లాడుతున్నావు సార్ మీరు మామూలుగా పెట్టినవి అది కానీ. ఇక నేను ఎంత చెప్పినా కానీ అప్పటికి చెప్పిన ఫస్ట్ వీళ్ళు రాముందు గిట్ట సార్ ఎవడు మామూలు ఒక రౌడీ దొంగ ఎవడు కాడు సార్, ఇదే పొజిషన్ లో అవుతారు సార్. మామూలు నక్సలైట్లు ఇప్పుడు ఒక నక్సలైట్ గా మారాలంటే ఎవడు ఎందుకు మారుతాడు అని భూమి మీద ప్రేమ లేదా? ఇప్పుడు ఊళ్ళకి బతకాలి, పిల్లలతోటి హ్యాపీగా ఉండాలి, తిని పండాలి, నడువులకి ఎవడు పోతాడు సార్? నేనంటే అసలు అరే గయని కాదు లేరా, సమాజం కొన్ని అట్లే ఉంటుందా, కొన్ని చూసినట్టు వాళ్ళరా అది దానికి అట్లా మామూలుగా నేను గట్టిగానే అరిచిన. ఇక నిమ్మలంగా స్టడీ చేసి ఇల్లు వచ్చినాక ఇక అప్పుడు తిట్టంగానే కందు లక్ష్మి అని తిప్పారుతులు కొంతమంది వచ్చారు. ఇక అప్పుడు తిట్టంగానే మొత్తం 20 మంది అయ్యారు. అప్పుడు సడన్ అయ్యారు, ఇక నీళ్ళు మింగుతుర్రు. ఇక అప్పుడు ఇప్పుడు ఎస్ఐ కూడా కల్పిట్స్ అందులో టోటల్ గా వాళ్ళు ఫోన్ మాట్లాడుతారు సార్ నా ముందరనే. సరే ఏదైనా ఒకటి పొద్దున్న మాట్లాడదాం లేరా అనేది అది వేరు ఉంటుంది. నా ముందర ఫోన్ మాట్లాడుతుంటే ఎంత బాధ అనిపిస్తుంది సార్. తీసుకుపోయి నన్ను ఇబ్బంది పెట్టి మంచిగా ఫోన్ మాట్లాడుతున్నారు. అందరి పాత్రే ఉంది ఇలా. ఆయన ఇప్పుడు ఫోన్ లో అయితే వీళ్ళు మాట్లాడుతారు సార్. వాళ్ళు మాట్లాడుతున్నారు మంత్రి ఫోన్ లైన్ లో మాట్లాడుతున్నాడు. మీకు ఏమన్నా అనుమానం అంటే వాళ్ళతో ఖచ్చితంగా కాంటాక్ట్ ఉన్నాలే. నేను పోయేటప్పుడే అంటారు గ్రామ పంచాయతీలు దాదాపుగా 5 ఇనామాస్ అయితే రా మీద గిట్ట అవుతుంది, టెన్షన్ తీసుకోక ఏదైనా ఇప్పిస్తా కానీ నీకు ప్యాకేజ్ అని వాళ్ళు అంటారు. వచ్చేటప్పుడు అంటారు టిప్పర్ దగ్గరకు వచ్చినాక. ఆయన పోయి డైరెక్ట్ కాళ్ళ మీద బర్రా మామూలుగా సార్ ఇప్పటి నుంచి నీ జోలికి ఏం రాను సార్, ఇతరా చేసుకుంటాను కాళ్ళ మీద బర్రా అంటే నేను పడతలేదన్నా పోయినాక మీరు ఎట్లా చెప్తా అది అని నేను అన్న. మరి ఏం చేస్తాం వాళ్ళు ఇక అట్లా ఎఫ్ఐఆర్ ఇంత పొద్దున మామూలుగా కాలేదని చెప్పారు. ఎఫ్ఐఆర్ కాలేదని చెప్పి ఏమైనా ఎంక్వైరీ చేస్తామంటారు. మళ్ళీ ఇంత కొంత ఎవరికల్ స్టేషన్ రమ్మంటారు సార్. ఇందాక వచ్చి పిటిషన్ కిడ్నాప్ అయింది కనీసం ఆ ఎస్ఐకి ఒక్క సబ్జెక్ట్ తెలియదు సార్. మామూలు ఎవడన్నా ఫోన్ చేస్తే అప్పుడు వచ్చిండు. మామూలుగా ఇప్పుడు మా మామయ్యకు నాకు చిన్నది ల్యాండ్ పంచాయండి. అసలు ఆయన మామూలుగా రోడ్డు మీద నాకు బాట వదిలిపెట్టాలి, బాట గురించి అడిగిన. బాట గురించి అడిగితే అందరు మామూలుగా ఇంటి మీద పోయి నాకు గొడవ చేసిన ఇదే సందీప్ రెడ్డి ఆయన బ్యాకప్ కడీలు కొట్టి ఇంటి మీద పోయిండని కేసు పెట్టిర్రు. ఇంటి మీద పోలే కడీలు కొట్టి పొద్దున్నే వచ్చిర్రు. ప్రత్యేకంగా మీరు పోయి లైవ్ లో పోయి చూద్దాం సార్ మీరు ఏ కేసు అన్న పెడతారంటే అరే ఏం చెప్పక పిటి కేసు పెట్టిండు. పిటి కేసు ఎందుకు పెట్టిన అంటే నీ మీద కేసు లేదు లేరా నేను పిలుస్తున్నావరా అంటుండు. ఇప్పుడు మీరు ఏ పార్టీ? ఇంతకుముందు ఏ పార్టీ లేదు సార్. టీఆర్ఎస్ కి అయితే ఇప్పుడు టీఆర్ఎస్ లేదు, టీఆర్ఎస్ కి సపోర్ట్ గా ఉండేది. ఓకే మీరు మాట్లాడండి అమ్మా, మీరు చెప్పండి. డిఎస్పీ శివరామ్ రెడ్డి రోల్ ఏంది అసలు ఇలా? మా మేడం పోయితే ఏమన్నారు ప్రొటెక్షన్ కల్పిస్తాం, మాకు ప్రాణ రక్షణ. ఆయన ఏది లేదు మాటలు చెప్తారు సార్, మాటలు చెప్తారు అంతే ఆడు ఏది లేదు.